అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 48 గంటల్లో ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే గజగజ వణికిపోతారు. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలైతే రాబోతున్నాయి. మీరనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా సాగకపోవచ్చు. ఒకవైపు కొత్త అవకాశాలు దర్శనమిస్తే, మరోవైపు పాత సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ రెండింటి మధ్య మీ స్థిరమైన ఆలోచన, సరైన స్పందన మీ విజయానికి కీలకమవుతుంది. ఇక ఈరోజు మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు పరీక్షించబడతాయి. మిత్రులతో, కుటుంబ సభ్యులతో బుద్ధిమత్తుతో వ్యవహరించాల్సిన సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు కూడా ప్రభావం చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి అంశాన్ని కూడా శాంతంగా, స్పష్టంగా ఆలోచించి మాత్రమే నిర్ణయం అయితే మీరు తీసుకోవాలి. ఇక ఈ రాశివారు మూఢనమ్మకాలకు లోనవ్వకుండా స్పష్టతతో ముందుకెళ్లడం మీకు అవసరం. ఒకవేళ గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల ప్రభావం చూపినా, ఈరోజు వాటికి పరిష్కార మార్గం కనిపించే అవకాశం అయితే మీకుంటుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇది కొన్ని బాహ్య ఒత్తిడులతో కూడిన సమయం. పై అధికారులు మీ యొక్క పని తీరు గురించి చర్చించగలరు. ఇక మీరు గతంలో చూపిన అంకిత భావాన్ని గుర్తించగల అవకాశం ఉన్నా సరే, కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన అపార్థాలు కూడా మీకు తలెత్తొచ్చు. ఇక మీ యొక్క పనుల్లో స్పష్టత, సమయపాలన కూడా మీకు అవసరం. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ప్రాజెక్టుల మార్పు, టీంలో మార్పులు జరగవచ్చు. ఇవి మొదట అసౌకర్యంగా అనిపించినా సరే, మీరు చూపే అనువర్తన శక్తి వల్ల ముందుకు సాగగలుగుతారు. సీనియర్లతో సాఫీగా ఉండే అనుసంధానం అవసరం. ఇక ఉద్యోగ మార్పు కోరుకునేవారు దరఖాస్తులు పంపడానికి అనుకూల సమయం. ఇక ఈ సమయంలో కొన్ని ఇంటర్వ్యూలు కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మరో 48 గంటల్లో ఈ ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా గజగజ వణికిపోతారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ రాశి వారిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క భాగస్వామి ఈరోజు మిమ్మల్ని మోసం చేయబోతున్నాడు. అంటే మీ యొక్క వ్యాపార లాభాలు మొత్తం కూడా ఇద్దరు కూడా షేర్ చేసుకోకుండా ఖచ్చితంగా తను మిమ్మల్ని మోసం చేసి ఆ లాభాలు తనే పొందేలాగా చూస్తున్నాడు. ఆ లాభాల్ని తను ఒక్కడే కాజేయాలని చూస్తున్నాడు. కాబట్టి మీ వ్యాపార భాగస్వామి విషయంలో మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. ఇక ఈ విషయం మీకు తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా గజగజ వణికిపోతారు. ఇన్నాళ్ళు ఇద్దరం కలిసి కష్టపడి సంపాదించిన సంపదంతా కూడా ఒక్కడే కాజేయాలని చూస్తున్నాడని చెప్పేసి మీరు గజగజ వణికిపోతారు. ఇక మీకు ఏం చేయాలో తెలియక ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులందరికీ కూడా ఈ విషయం చెప్పేస్తారు. ఇక వారి యొక్క చొరవ వల్ల మీ నష్టాన్ని వారు సరిదిద్దబోతున్నారు. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు మీరు కుదుట పడతారు. మీ మనసు కొంత ప్రశాంతతకు గురవుతుంది. కాబట్టి వ్యాపారం కానీ, పెట్టుబడులు కానీ పెట్టే విషయాల్లో భాగస్వాములను ఎంచుకునే ముందు ఖచ్చితంగా ఆచితూచి వెనుక ముందు చూసి నిర్ణయించుకోవాలి. ఇక ఈ సమయంలో కొంతమందికి ఆకస్మికంగా అప్పుల వల్ల ఒత్తిడి ఏర్పడవచ్చు. ధనం సేకరణలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత లావాదేవీల్లో క్లారిటీ అవసరం. పెద్ద పెట్టుబడులు వాయిదా వేసుకుంటే మంచిది. ఇక ఈ సమయంలో మీకు కొత్త కొత్త వ్యాపార భాగస్వాములు కూడా కలుస్తారు. కానీ వారి నైజాన్ని పూర్వమే తెలుసుకొని మీరు ముందుకెళ్తే బెటర్. ఇక మీ స్నేహితుడు లేదా ప్రియుడు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు స్పష్టంగా, నిగ్రహంతో మాట్లాడాలి. ఇక దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు కూడా మీరు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా గత అనుమానాలు మళ్ళీ తలెత్తవచ్చు. కుటుంబ పెద్దల మధ్య మీ జీవితాల్లో జోక్యం పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథమే మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇతరుల మాటలు, విమర్శలు మీ దారిని తప్పించవు. మీరు వదిలేసిన పనులు మళ్ళీ ప్రారంభించండి. గడిచిన విజయాలను గుర్తు చేసుకోండి. ఇవే మీకు మళ్ళీ ముందుకు నడిపించే బలాన్నిస్తాయి. అలాగే ఈ రాశివారు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది.